అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు కాలం మారింది. రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు రాశారండి ఈ కథని. ఈ కథ మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అత్తయ్య, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అన్న కోడల మాటలతో దొరికిన ఫ్లైట్ పట్టుకుని బెంగళూరులో వాలిపోయారు శ్రీహరి సుభద్ర దంపతులు. ఇప్పుడు బానే ఉంది, కంగారేమీ లేదు అని ఫోన్ పెట్టే ముందు కోడలు చెప్పినా కంగారులోనే ఉంది. ఫ్లైట్ దిగి ఏ హాస్పిటల్ అని కోడలికి ఫోన్ చేస్తే ఈ రోజు డిశ్చార్జ్ చేసేస్తారు, ఇంటికే వచ్చేమంది. ఇంటికి వెళ్తే కోడలు మామూలుగానే వర్క్ చేసుకుంటుంది. ఇంటికి వచ్చిన అత్తమామలను చూసి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అంటుంది తప్పించి ఇంకేం వివరాలు చెప్పడం లేదు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడన్న ప్రశ్నలు అడుగుదామనుకున్నా సీరియస్ గా పనిచేసుకుంటున్న కోడల్ని చూసి సైలెంట్ అయిపోయింది సుభద్ర. పోనీ నేను వెళ్తాను, హాస్పిటల్ పేరు చెప్పమ్మా అని శ్రీహరి గారు అడిగినా, ఎందుకు మావయ్య, ట్రాఫిక్ లో మీరు ఎక్కడుంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటు నుండి తీసుకొస్తారో, మీరు వాళ్ళు అటు ఇటు అయిపోతారు అనేసింది. నిజమే అనిపించింది శ్రీహరి గారికి. రాత్రి 9 గంటలైనా ఇంకా రాలేదు కొడుకు. ఆదుర్త పడుతున్న అత్తమామలతో వచ్చేస్తారులేండి అంటుందే గాని కోడలి ముఖంలో కొంచెమైనా కంగారు కనిపించలేదు. అదేమిటని కోడల్ని అడగలేక కాలు కాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరుగుతున్నారు భార్యాభర్తలిద్దరూ. 11 గంటల తర్వాత టాక్సీ శబ్దం వినిపించి ఇద్దరూ బయట పరిగెత్తారు. అదేమిటి, కొడుకు హర్ష ఒక్కడే, కూడా ఎవరూ లేరు. వెనక డోర్ తీసుకుని డ్రైవర్కి డబ్బులిచ్చి తూలుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకును పట్టుకుంది సుభద్ర. కొడుకు ఒంటి నుండి మందుల వాసన. హాయ్ డియర్, నాకోసమే చూస్తున్నావా? మాట ముద్ద ముద్దగా వచ్చింది. అర్థమైంది సుభద్రకు కొడుకు దగ్గర నుండి వచ్చేది మందుల వాసన కాదని, మందు తాగితే వచ్చిన వాసన అని. కొడుకు బాగా తాగి వచ్చాడని. అంతే, కొడుకును పట్టుకున్న చేతులు సడిలిపోయాయి. తనని పట్టుకుని వదిలేసిన మనిషి ముఖంలో ముఖం పెట్టి చూడగానే మత్తు దిగిపోయింది హర్షకు. తనను పట్టుకున్నది భార్య సుమ కాదు, తల్లి. పక్కనే తండ్రి. వీళ్ళెప్పుడొచ్చారు, మీరెప్పుడొచ్చారు అంటున్న కొడుకు మాటలు విననట్టు ఇద్దరూ లోపలికెళ్లిపోయారు. తామొచ్చినప్పటి నుండి కోడలెందుకు అలా ఉందో, యాక్సిడెంట్ పేరు చెప్పి ఎందుకు రమ్మందో అర్థమైంది ఇద్దరికి. 6 నెలలవుతుందేమో కొడుకుకి ప్రమోషన్ వచ్చి. పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజు ఫోన్ చేసే కొడుకు పని ఎక్కువైంది, రోజూ మాట్లాడలేకపోతున్నానంటే నిజమే అనుకుంది. మీటింగులుంటాయి, రాత్రివేళ చేయకంటే నమ్మింది. విషయం ఇదన్నమాట. ఇప్పుడేం చెయ్యాలి? బయటికి చెప్పుకోకపోయినా ఇద్దరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న. మా అమ్మా నాన్నలు వచ్చారని ఫోన్ ఎందుకు చేయలేదని సుమను గదమాయిస్తున్న కొడుకు మాటలు వినిపిస్తున్నాయి. బరువుగా తెల్లవారింది. ఆ మరుసటి రోజు ఆ నలుగురికి అమ్మా నాన్నలు వచ్చారంటే పండగే హర్షకెప్పుడు. ఈసారి తల్లికి ముఖమెలా చూపించాలో అర్థం కాక సతమతమవుతున్నాడు గదిలో. చివరికి ధైర్యం కూడదీసుకుని ఆఫీసులో పార్టీ తప్పలేదు అన్నాడు తల్లితో. తల్లి చూసిన చూపుతో కూడదీసుకున్న ధైర్యం ఎగిరిపోయి గదిలోకి వెళ్లిపోయాడు. ఆ 2 రోజులు కూడా బరువుగానే గడిచాయి, పెద్దగా మాటలేమీ లేకుండానే. సోమవారం ఉదయాన్నే సుమా, నిన్ను మీ ఆఫీసులో దింపేస్తానురా అని హర్ష అంటే, నాకు ఈరోజు వర్క్ ఫ్రం హోమ్ అనేసింది సుమ. హర్షకే కాదు, శ్రీహరికి సుభద్రకు కూడా అర్థమైంది సుమ ఎందుకు ఇంట్లో ఉండాలి అని అనుకుంటుందో. ఏమీ చెయ్యలేని హర్ష ఆఫీస్కి బయలుదేరక తప్పలేదు. కోడలు ఖాళీగా ఉన్న సమయం చూసుకుని, నీ బాధ అర్థం చేసుకోగలను, నువ్వు కాస్త ఓపిగ్గా ఉంటే అన్నీ సరిదిద్దుకుంటాయంటూ, ఈ వయసులో మగవాళ్ళు ఎలా ఉంటారో, కాస్త జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్ల కాపురాలు ఎలా సరిదిద్దుకోగలరో సుమకి వివరించబోయింది సుభద్ర. మామయ్య గారి మీద కోపం వస్తే మీరేం చేసేవారు? సూటిగా అడిగేసింది సుమ. ఏం చేసేదాన్నా? పుట్టింటికి వెళ్లిపోయేదాన్ని అని చెప్పబోయి ఆగిపోయింది సుభద్ర. అప్పట్లో కోపం వస్తే పుట్టింటికి వెళ్లిపోయేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు ఎక్కడికి వెళ్లిపోగలరు? దానికి తోడు అప్పట్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు తక్కువ మంది. ఆర్థిక స్తోమత లేదు కాబట్టి భర్త మీదో పుట్టింటి వాళ్ల మీదో ఆధారపడేవాళ్ళు. అప్పటి తన సంగతే తీసుకుంటే పుట్టింటి బలం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు జరిగినప్పుడు గాని, భర్త తాగొచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు గాని పుట్టింటికి వెళ్లిపోయేది. తర్వాత భర్తో అత్తమామలో బ్రతుంలాడి సర్ది చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. తనలాగా పుట్టింటి బలం లేని వాళ్లకు కష్టమైనా నష్టమైనా అత్తవారింట్లోనే ఉండక తప్పేది కాదు. ఇప్పుడు కాలం మారింది. ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు, భర్తలతో సమానంగా, ఒక్కోసారి ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అటువంటప్పుడు ఎవరి మీదో ఆధారపడాల్సిన అవసరం ఏమిటి? భర్త పెట్టే హింసలను భరించవలసిన అవసరం ఏమిటి? అడిగితే సారీ చెప్పడం, 2వ రోజు మళ్లీ మామూలే. అదీ కాక తాగి వచ్చి అంటూ ఆగిపోయింది సుమ. తనకి తెలియని విషయం కాదు.
తాగి వచ్చిన వాళ్లలో కోరిక పెరిగి భాగస్వామి శరీరం ప్రతిఘటిస్తున్నా వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగానైనా కోరిక తీర్చుకుంటారు మగవాళ్లు. మందు కంపుకి వికారమేస్తుంటే శరీరం సహకరించక కట్టుకున్న మొగుడైన మృగంలా మీద పడిపోతుంటే వదిలించుకోలేక ఆ నరకయాతన తాను అనుభవించింది. ఉదయం లేచి సారీ చెప్తే రాత్రి జరిగింది మరుపుకొచ్చేస్తుందా? ఆ తర్వాత ఎప్పుడైనా భర్త ప్రేమగా మీద చెయ్యి వేసినా అంతకుముందు తనువు మనసు అనుభవించిన ఆనాటి నరకయాతన గుర్తుకొస్తుందే కాని మనసు రాగరంజితమవుతుందా? అయినా ఏం చేయగలిగారు ఆ కాలం ఆడవాళ్లు? తనలా పుట్టింటికెళ్లిపోవడమో లేక పంటి బిగువున ఆ బాధను భరించడమో తప్ప మారిన కాలంలో ఇప్పటి ఆడవాళ్లకు ఆ రెండూ చెయ్యవలసిన అవసరం లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడిగలిగే సంపాదన స్వేచ్ఛ వారికి ఉన్నాయి. సుమ మాటలను పట్టి ప్రమోషన్ వచ్చాక పార్టీలంటూ చిన్నగా మొదలై గత 3 నెలల నుండి ఎక్కువైంది. ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే తర్వాత కష్టమనే నిర్ణయానికి సుమ వచ్చేసిందని అర్థమైంది సుభద్రకు. అందరూ పడుకున్నారనుకుని బాల్కనీలో ఫ్రెండ్తో కొడుకు నిన్న రాత్రి మాట్లాడిన మాటలు సుభద్రమ్మకు గుర్తొచ్చాయి. ఒరేయ్, కష్టపడి పార్టీ అరేంజ్ చేశాన్రా, అమ్మాయిలు కూడా వస్తున్నారా అన్న ఫ్రెండ్ మాటలకు ఊరి నుండి అమ్మా నాన్న వచ్చారు, ఈసారి నన్ను వదిలేయ్ అని నోరు నొక్కుంటూ కొడుకు చెప్తుంటే అమ్మాయిలో అమ్మా నాన్నలో చూసుకో మరి అటు నుండి మాటలు. వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందన్నమాట. సరిదిద్దకపోతే లాభం లేదు. ఆయనలాగా గతం గుర్తుకొచ్చింది. మనసు మూగబోయింది. ఇన్నాళ్ళు సుమ ఒక్కతే కాబట్టి ఏం చేసినా చెల్లింది. అమ్మా నాన్నలున్న ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఫ్రెండ్స్ కి చెప్పేశాడు పిలవద్దని. వారమైనా అమ్మా నాన్నలు ప్రయాణమయ్యే సూచనలు కనిపించడం లేదు. అది వరకు 4 రోజులు అవగానే టికెట్ బుక్ చేయించమని అడిగేవారు. ఇప్పుడు ఏమీ అనడం లేదంటే ఏం చేయాలో పాల్పోవడం లేదు హర్షకు. ఏదైనా అని ఉంటే బావుండు. మౌనంతో ఇద్దరూ శిక్షిస్తున్నారు. తల్లి ఒక్కతే ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నేను మారిపోయానమ్మా, నన్ను క్షమించవా అంటూ అడిగాడు. ఆఫీస్ నుండి వచ్చాక నీతో మాట్లాడాలి. పక్క నుండి తండ్రి మాటలు. ఆ మాటల్లో పదును పిడుగు పడినట్లయింది హర్షకి. అలాగే నాన్న అంటూ అక్కడి నుండి జారుకున్నాడు. తండ్రి నోటు వెంట ఏ మాటలు వినాల్సి వస్తుందోనని భయంగానే ఉంది. సాయంకాలం ఇంటికి రాగానే అలా వెళ్దాం పదా అంటూ దగ్గరలో ఉన్న పార్కుకి దారి తీశారు. నా గతం గురించి చెప్తాను, వింటావా? కొత్తగా అనిపించాడు తండ్రి. ఏ నిజాన్నైతే నీకెప్పటికీ తెలియకుండా నాతో పాటు సమాధి చెయ్యాలనుకున్నానో ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పక తప్పడం లేదు అంటూ ఆగిపోయాడు. తలదించుకుని 2 చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. తండ్రిని ఎప్పుడూ అలా చూడలేదు. చాలాసేపు మౌనం రాజ్యమేలాక తనను తాను సంభాళించుకొని మొదలుపెట్టాడు శ్రీహరి. నువ్వు పుట్టిన కొత్తలో డెలివరీకని మీ అమ్మ మీ తాతగారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కడవే ఏం చేస్తావురా, సరదాగా రా అన్న ఫ్రెండ్స్ బలవంతంతో మొదలైంది మందు తాగడం. మీ అమ్మ వచ్చాక కూడా అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు నీలాగే నిన్ను చూసుకోవడానికి మీ అమ్మకు తోడుగా మీ పిన్ని వచ్చింది. ఒకరోజు తాగిన మత్తులో మీ అమ్మ అనుకొని మీ పిన్నిని దగ్గరకు లాక్కున్నాను. తను పెనుగులాడుతున్నా గ్రహించుకోలేకపోయాను. నా చెంప చెళ్ళుమంది. దాంతో తాగిన మత్తు కొంత దిగింది. చెంప పట్టుకొని చూద్దును కదా, నిన్నెత్తుకొని మీ అమ్మ భద్రకాళిలా వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూలబడింది మీ పిన్ని. నేను చేసిన ఘోరం అర్థమైంది. కన్న కూతుర్లా అభిమానించే మీ పిన్నిని తాగుడు మైకంలో నా చేతుల్ని నరుక్కోవాలనిపించింది. ఇంట్లో ఉండలేక బయటికెళ్లిపోయాను. రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాను. కళ్ళు మూసినా తెరిచినా నేను చేసిన పాపపు పనే గుర్తొస్తుంది. మీ అమ్మకు పిన్నికి ముఖం చూపించలేక చచ్చిపోదామని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ చేరుకున్నాను. నా అదృష్టమో దురదృష్టమో ట్రైన్ వచ్చే సమయానికి నన్నెవరో పక్కకు లాగారు. చచ్చిపోయి నువ్వు బానే ఉంటావు, నీ కుటుంబం ఏమవ్వాలి అని చీవాట్లు పెట్టారు. అప్పుడు తెలిసింది నేను చేసిన రెండో తప్పు. చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే అనుభవించాలని నిర్ణయించుకొని ఇంటికి చేరుకొని ఎప్పుడు తలుపులు తీస్తారా, నేను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుదామా అని గుమ్మం ముందే వేచి చూశాను. నిన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు నోరు రావడం లేదు. కన్న కూతురులాంటి నిన్ను ఇదంతా ఈ తాగుడు వల్లనే. ఈ రోజు నుండి నేను దాన్ని దగ్గరకు రానివ్వను. మీ పాదాలనంటి ప్రమాణం చేస్తున్నానని మీ పిన్ని కాళ్ల మీద పడ్డాను. ఆ తర్వాత తాగుడు జోలికి పోకపోయినా మీ పిన్ని ముఖం చూస్తే నేను చేసిన తప్పు గుర్తొచ్చేది. తల్లించుకునేవాణ్ణి. ఇప్పటికీ మీ పిన్ని ముందు తలదించుకునే ఉంటాను. చెప్పు, అటువంటి పొరపాటే నువ్వు చేస్తానంటావా?
అదే నీ నిర్ణయం అయితే నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను. మీ అమ్మ నేను జీవితంలో మళ్ళీ నీ ముఖం చూడం అనేసి లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి. తండ్రి మాటలు విన్న హర్ష మెదడు మొద్దుబారిపోయింది. నాన్నను ఆ రకంగా ఊహించుకోలేకపోతున్నాడు. అదంతా తాగుడు వల్లనే కదా. రేపు తన నుండి అటువంటి పొరపాట్లు జరగవన్న నమ్మకం ఏమిటి? తాగుడు వలన ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో తెలిసి కూడా తనలాంటి వాళ్ళు దానికి బానిసలవ్వడం ఏమిటి? ఈ భార్యలంతేరా, మగవాడు ఎంజాయ్ చేస్తే భరించలేరు, మనం గట్టిగా ఉంటే చచ్చినట్టు పడుంటారు అన్న ఆ తాగుబోతుల మాటలు వినడం ఏమిటి? చచ్చినట్లు పడుండడానికి ఇదేమన్నా రాతి యుగమా? కాలం మారింది. తాళి కట్టిన వాడేమి చేసినా పడుండాలనే బేలతనం ఈ తరం అమ్మాయిల్లో పోయింది. తాగుడు మైకంలో అవన్నీ మర్చిపోయాడు గాని తాగడం మొదలు పెట్టకముందు తాగేవాళ్ళని తానెంత అసహించుకునేవాడో గుర్తు తెచ్చుకున్నాడు. తాగుడు నుండి ఏ నేరం ప్రమాదం జరిగినా అటువంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలనేవాడు. అప్పటి తన అభిప్రాయాలను గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు తనంటే తనకే అసహ్యం వేసింది. సుమా తాను ఎంత బాగా ఉండేవారు. ఎన్ని విధాలుగా చెప్పినా తాను వినకపోయేసరికి తనకు దూరం జరగడం మొదలుపెట్టింది. నేను కావాలంటే తాగుడికి దూరంగా ఉండు అన్న కండిషన్ పెట్టింది. అయినా తాను పట్టించుకోకపోయేసరికి అమ్మా నాన్నలను పిలిచింది. అంటే ఏదో ఒక విషయం తేల్చుకోవడానికే సిద్ధమైందని తెలుస్తోంది. తన నుండి శాశ్వతంగా దూరం కావడానికైనా వెనుకాడుతున్నట్టు లేదు. తననెంతో ప్రేమించే నాన్న కూడా తాగుడా మేమా నిర్ణయించుకోమన్నాడు. ఎప్పుడూ తనని సమర్థిస్తూ ఎంతో గారం చేసే అమ్మ కూడా తనని సారి దూరం పెట్టింది. ఈ ముగ్గురు తన జీవితం నుండి దూరం అయితే ఇక తన జీవితానికి అర్థమే ఉంటుంది. ఇప్పటికైనా తాను మారకపోతే మనిషిగా తన విలువేమిటి? ఆ విలువ కోల్పోయాక తను బ్రతికుండి లాభం ఏమిటి? అంతే. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఇంటికి బయలుదేరాడు. తలుపు తీసిన సుమ 2 చేతులు పట్టుకొని, ఇన్నాళ్లు నేను చేసిన తప్పులను క్షమించగలవా? జీవితంలో మరెప్పుడు మందు జోలికి పోనని నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్ను ఇన్నాళ్లు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నువ్వే శిక్ష వేసినా భరిస్తాను, కానీ నన్ను విడిచి వెళ్ళిపోతానని మాత్రం అనకు. నువ్వు వెళ్ళిపోతే అమ్మా నాన్న కూడా నన్ను క్షమించరు. మీ ముగ్గురు లేకపోతే నేను బ్రతుకున్నా చచ్చినట్లే. నాకు మరొక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంటున్న హర్షను చూసి జాలేసింది సుమకు. హర్ష ఈ మాత్రం మాట్లాడే ఎన్నాళ్ళయిందో. ఇనుము కరిగినప్పుడే దెబ్బ వెయ్యాలి. అందుకే బింకంగా, ఇదే ఆఖరి ఛాన్స్, ఇంకోసారి రిపీట్ అయితే మీ అమ్మా నాన్నలను కూడా పిలవను అంటున్న సుమను ఆనందంతో దగ్గరికి తీసుకున్నాడు హర్ష. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతతో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.